జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. మొదటి నుంచి చదువుకుందాం. ఒకళ్ళు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి. మీ హృదయములు కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ కమ్ అగైన్ అంటుంది కదా, నేను మరలా వస్తాను. అక్కడ మీరు చదవండి, మరలా వచ్చి, అక్కడి నుంచి చదవండి సిస్టర్. 3వ వచనం 3వ లైన్. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అందరి మాట చెప్పండి. మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అవర్ ఇటర్నల్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈజ్ విత్ అవర్ లార్డ్. మనము నిత్యము నివసించవలసినటువంటి స్థలం ఏమిటి, నివాసం ఏంటి అంటే మన ప్రభువే. ఆయన మనతో నివాసము చేయుటకు ఇష్టపడుతున్నాడు. దీన్ని మనము కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, మన పితరుడైనటువంటి అబ్రహామును పిలిచినది మొదలుకొని నేటి వరకు కూడా అదే దర్శనం కనపడుతుంది. ఇంకా ఆదామవ్వల దగ్గరికి వెళ్ళినా కానీ అదే కదా. యెహోవా తోటలో ఆదామవ్వలను అక్కడ ఉంచాడు. వారితో ఆయన సహవాసము చేస్తూ ఉన్నాడు. వారు ఎప్పుడైతే అవిధేయులుగా ఉన్నారో వారు సహవాసము నుండి దూరం అయ్యారు. దేవుని సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు. ఏదైనా తోటలో నుండి బయటకు గెంటి వేయబడ్డారు. సహవాసాన్ని కోల్పోయారు. ఆదామవ్వలు ఏదైనాలో దేవుని సహవాసం కోల్పోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? దినములు గడిచిన తర్వాత దేవుని యొక్క ఏర్పాటులో మరలా ఎవరైతే ఉన్నారో వారు దేవుని సహవాసంలో వచ్చారు. హనోకు దేవునితో నడిచాడు, సో దేవుని సహవాసంలో ఉన్నాడు. నోవహు దేవునితో నడిచాడు. ఆ తర్వాత 12వ అధ్యాయం దగ్గరికి వచ్చింది. అబ్రహాము తన జీవితం అంతా కూడా దేవుని పిలుపుని అందుకొని దేవుని సన్నిధిని నడుచుచూ నిందారహితుడిగా జీవిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత యోసేపు, ఆ తర్వాత మోషే, ఆ తర్వాత అహరోను, మిర్యాములు, యెహోషువ, కాలేబులు, ఆ తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఆయనతో నివసిస్తూ వచ్చారు. మీరు ఒకసారి క్యాంపింగ్ ఆఫ్ ద లార్డ్ అంటే యెహోవా యొక్క పాళెం ఎట్లా ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఐగుప్తులో నుండి వాళ్ళు బయలుదేరిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేశారు కనాను దేశం వెళ్ళడానికి. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు వీళ్ళు ప్రయాణం చేస్తున్నారంటే నడుస్తూనే ఉన్నారని కాదు. కొంత దూరం వెళ్ళేవాళ్ళు యెహోవా మేఘం అక్కడికి దిగి వచ్చేది, ఇక్కడ మీరు ఉండండి అని. సో వాళ్ళు అక్కడ నిలిచి ఉండేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు ఉండేవాళ్ళు, కొన్ని నెలలు ఉండేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళా మేఘం పైకి వెళ్ళగానే మళ్ళా వాళ్ళ ప్రయాణము కొనసాగుతూ వచ్చేది. మరలా మేఘము కిందగా వచ్చినప్పుడు మరలా ప్రయాణం ఆపి గుడారములు వేసుకొని అక్కడ నివసించేవారు. 6 లక్షల మంది ఇశ్రాయేలీలు తమ మధ్యలో పెట్టుకున్నది ఏమిటి అంటే ప్రత్యక్షపు గుడారాన్ని పెట్టుకున్నారు. యెహోవా మందసాన్ని పెట్టుకున్నారు. అంటే అప్పుడే బిల్డింగ్ ఆఫ్ ద టాబర్నకల్, మందసము నిర్మించడం అనేటువంటిది ప్రారంభమైంది. అలా దేవుని మందసము అంటే దేవుని సన్నిధి తన ప్రజలతో వస్తూ ఉంది. వస్తూ వెళుతూ దేవుని ఆత్మను అనుభవిస్తూ మరలి కోల్పోతూ వస్తూ ఉన్నారు కదా. పాత నిబంధన అంతా కూడా అట్లాగే. దేవుని ఆత్మ వారిని దర్శించటం, వారు చేయవలసిన పరిచర్య వాళ్ళు చేయటం, మరలా వెళ్ళిపోవడం. కానీ నిత్యము నివసించేటువంటి స్థలముగా లోకము లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే నిత్యము వారితో ఉండాలని దేవుడు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3లో ఇదిగో దేవుని నివాసము
మనుష్యులతో కూడా ఉన్నది. సో బిహోల్డ్ ద టాబర్నాకల్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అమాంగ్ మెన్. ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. అందుకే దేవుడు అంటున్నాడు, నివసించటానికి యోగ్యమైన స్థలము, శాశ్వతమైన స్థలము నేను మీకు ఏర్పాటు చేస్తున్నాను. నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇందాక పాట అదే పాడుకున్నాం, యేసు ఫిర్సే ఆ రహా హై అప్నే లోగోं को స్వర్గ్ లే జానే కదా, యేసు శీఘ్ర ఆ రహా హై, ఆయన త్వరగా వస్తున్నాడు. తెలుగులో కూడా ఉంది ఆ పాట, వచ్చు కదా మీకు, యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు త్వరలో కొనిపోవా, యేసు మరలా వచ్చును. యేసు మరలా వస్తాడు. ప్రియులారా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు చెప్పిన మాటల్లో ఒక్కటన్నా తప్పిపోయిందా? 66 పుస్తకాలు మనం చదువుతూ ఉన్నాం కదా, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, లేదా నేటి వరకు ఏ ఒక్క మాట అయినా పొల్లిపోయిందా? ఆయన చేసిన వాగ్దానములలో నెరవేరకుండా పోయిన ఒక్క వాగ్దానం చెప్పండి. ఆయన ప్రతీది చెప్పాడు, ముందుగానే చెప్పాడు, ఊహ లేనప్పుడే చెప్పాడు. ఇశ్రాయేలు దేశం గురించి చెప్పాడు, వారి బానిసత్వము గురించి చెప్పాడు, 400 ఏండ్లు వారు బానిసత్వంలో ఉంటారని చెప్పాడు, ఒక్క రాత్రిలోని వారు మిక్కిలి వెలగలవారుగా బయటకు వస్తారని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. గమనించారా? ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీలే లేరు, ఇశ్రాయేలు పుట్టలేదు. ఇశ్రాయేలు ఎవరు? అబ్రహాము మనవడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఇశ్రాయేలు కదా. ఇశ్రాయేలు ఇంకా పుట్టలేదు. ఇశ్రాయేల్లో నుంచి బహుజనం ఇంకా బయటకు రాలేదు, పెక్కు మందిగా వారు ఇంకా అవ్వలేదు. కానీ ముందుగానే ప్రభు చెప్పాడు, ఎందుకంటే మన ప్రభువుకి సమస్తము తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 ఉంటుంది, తన మహత్తుగల మాట చేత ఆయన సమస్తమును నిర్వహిస్తున్నాడు అని. దేవుడు తన మహత్తుగల మాట చేత నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఆయనకు సమస్తం తెలుసు కదా. అందుకని ఆయన ముందుగానే చెప్పాడు. అబ్రహాముకు సంతానం కలుగుతుందని చెప్పాడు, సంతానం కలిగింది. ఇశ్రాయేల్ దేవుడు 12 జనాంగములుగా ఏర్పాటు చేస్తాన్నాడు, చేశాడు. రాజ్యముగా ఏర్పడింది. ఆయనే సేనల ప్రభువుగా లేదా సైన్యములకు అధిపతిగా ఉంటాన్నాడు, అలాగే ఉండింది. ప్రవక్తలను పంపిస్తున్నాడు, జరిగింది. ఏది జరగలేదు? అన్నీ జరిగినాయి, ఒక్కటే మిగిలింది. ఒక్కసారి మనము ఇక్కడ నివాసము అనే చోట ఏవేమి నెరవేర్చబడినాయి, ఏమి నెరవేర్చబడవలసి ఉన్నదో చూద్దాం. మీకందరికీ హోలీ కాన్వకేషన్ అంటే తెలుసు. హోలీ కాన్వకేషన్ అంటే ఏమిటి? పరిశుద్ధ సంఘము. చెప్పండి, పరిశుద్ధ సంఘము. హోలీ కాన్వకేషన్ సంవత్సరానికి ఎన్నిసార్లు జరుగుతుంది? 7 సార్లు జరుగుతుంది. ఎన్నిసార్లు అండి? 7 సార్లు. ఇశ్రాయేల్ సమాజము పరిశుద్ధ సంఘంగా సంవత్సరానికి ఎన్నిసార్లు కూడాలి? 7 సార్లు కూడాలి. మొట్టమొదటిగా ఎప్పుడు కూడుతుంది? పస్కా పండుగ నాడు కూడుతుంది. మొట్టమొదటిది ఏంటండి? పస్కా. రెండవ పండుగ ఏమిటి? పులియని రొట్టెల పండుగ. మూడవది ఏంటి? పెంతెకోస్తు పండుగ. నాలుగవది శృంగధ్వని పండుగ. ఐదవది ప్రాయశ్చిత్త దినము అనేటువంటి పండుగ. ఆరవది పర్ణశాలల పండుగ. ఏడవది 8వ దినము అనేటువంటి పండుగ, 8th డే అంటారు. మరలా చెప్తాను మీకు. మొత్తం ఎన్ని పండుగలు? 7 పండుగలు. సంవత్సరమునకు 7 సార్లు పరిశుద్ధ సంఘముగా మీరు కూడాలి, పరిశుద్ధ సమాజంగా కూడాలి. ఇశ్రాయేలుకు చెప్పాడు. మొట్టమొదటి పండుగ ఏమిటి? పస్కా పండుగ. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. మూడవ పండుగ పెంతెకోస్తు పండుగ. 4వ పండుగ శృంగధ్వని పండుగ. 5వ పండుగ ప్రాయశ్చిత్త దినము. 6వ పండుగ పర్ణశాలల పండుగ. 7వ పండుగ 8వ దినము అనేటువంటి పండుగ. ఈ పండుగల గురించి ఎందుకు చెప్తున్నాను? ఈ పండుగలు ఎందుకు ప్రాముఖ్యం? మనం ఏ టైం లైన్లో ఉన్నామో తెలుసుకోవడానికి. కొంచెం సేపు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిది పస్కా పండుగ. ఈ పండుగ నెరవేర్చబడింది. పాత నిబంధనలో ఐగుప్తుల్లో నుండి బయటకు వచ్చేటప్పుడు వీరిని పస్కా పశువు వధించాలని, ఆ రక్తము ద్వారా తమ ద్వారబంధములకు ఎవరైతే రాసుకొని ఉంటారో, నిలువు కమ్మెలకు అడ్డకమ్మెలకు,
మరణము నుంచి వాళ్ళు తప్పించబడతారని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అనుసరించి ఎవరెవరైతే తమ ద్వారబంధములకు గొర్రెపిల్ల రక్తం రాసుకున్నారో వారందరూ సంహార దూత నుండి తప్పించబడ్డారు. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మన పాటల్లో నశింపచేయు అని ఉంటుంది, కొన్ని సహవాసాల్లో సంహార దూత అని ఉంటుంది. ఇది తమిళ నుంచి వచ్చినటువంటి పాట, ఎన్ సంగడంగల్ సగలవం తీర్నుపోయే అనే పాట. అక్కడ సంహార దూత నన్ను దాటిపోయింది, సంహరించేటువంటి దూత నన్ను దాటిపోయింది, నన్ను నశింపజేసే దూత దాటిపోయింది. కాబట్టి పస్కా పండుగ అక్కడ జరిగింది. కానీ పస్కా పండుగ 7 పండుగలు కూడా ప్రవచనాత్మకమైనవి. ఏమిటి? పస్కా పండుగ ఎవరి గురించి సూచిస్తుంది? యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద చేసేటువంటి బలియాగం గురించి సూచిస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువు అంటే దేవుడు సమస్తమును తన నోటి మాట చేత కలుగజేశాడు. 2, సమస్తమును తన నోటి మాట చేత నిర్వహిస్తున్నాడు. మరి అలాంటప్పుడు మానవులు చేసినటువంటి పాపం విషయంలో ఆయన నోటితో నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్తే సరిపోతుంది కదా. యేసు ప్రభు ఏం చెప్పాలి? పరలోకమందున దేవుడు ఏం చెప్తాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అంటే క్షమించబడతాయా లేదా? లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మాటకు పాప క్షమాపణంత శక్తి లేదంట. దాన్ని జాగ్రత్తగా వినండి. మీరు ఇక్కడతో ఆపారా నా కష్టం. దేవుని మాటకు మన పాపములు క్షమించేంత శక్తి లేదు, అంటే చాలా లేదు దేవుని శక్తి. అంటే మన పాపము యొక్క బరువు ఎంత అంటే దేవుని మాట కూడా మోయలేనంత. అందుకనే దేవుని మాట అయినటువంటి ఆ వాక్యం ఏమైంది? ఆ వాక్యము శరీరధారి అయి, అంటే యేసు ప్రభువారిగా మాటతో అవ్వనటువంటిది దేవుడే దిగి వచ్చాడు, మనుష్య రూపంలో దిగి వచ్చి బలియాగం అయితే గాని మన పాప క్షమాపణ కలగలేదు. అందుకే పస్కా పండుగ అన్నప్పుడు యేసు ప్రభువారు క్షమాపణ కోసమే యేసు ప్రభు వచ్చాడు. మన పాపములు క్షమించడం కోసం, మన పాపములు కడిగివేయటం కోసం, మన పాపముల నుండి మనల్ని విమోచించటం కోసం, నీతిమంతులుగా చేయటం కోసం యేసు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పస్కా పశువుగా వధించబడవలసి వచ్చింది. నీ పాప బరువు ఎంత, నీ పాపపు ఖర్చు ఎంత అంటే దేవుని కుమారుడే మానవ రూపంలో వచ్చి బలయ్యేంత, ఆయన రక్తము చిందించేంత, ఆయన మాంసము ముద్దగా చేయబడేంత, ఆయన నలగగొట్టబడేంత బరువు. దాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ యువర్ సిన్ అండ్ మై సిన్. నా పాపముల యొక్క బరువు ఏంటంటే దేవుడే మనిషిగా దిగి రావాలి. ఆ వాక్యమే యేసు దైవము, ఆది యందు ఉన్న దైవము, అంతమే లేని దైవము. ఆ వాక్యముగా ఉన్నటువంటి వాడు భూలోకానికి దిగి వచ్చాడు, చనిపోయాడు. ఇప్పుడు పస్కా పండుగ నెరవేర్చబడిందా? నెరవేర్చబడింది. సో మొట్టమొదటిగా దేవుడు మాటలు చెప్పిన మొదటి మాట నెరవేర్చబడింది. రెండవ మాట ఏమిటి? పులియని రొట్టెల పండుగ. ఇది కూడా యేసు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపనకు సూచనగా ఉంది. ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన శరీరము పాడవలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆయనను మరణము బంధించలేకపోయింది, సమాధి ఆయనను నశింప చేయలేకపోయింది. మరణమా నీ ముల్లెక్కడా, సమాధి నీ విజయం ఎక్కడా అన్నట్లుగా ప్రభు యొక్క శరీరాన్ని ఏం చేయలేకపోయింది. కాబట్టి ఆయన పులియలేదు. ఆయన యొక్క పరిశుద్ధ జీవితము దానికి సాదృశ్యంగా ఉంది. మూడవ పండుగ పెంతెకోస్తు పండుగ, ప్రథమ ఫలములైనటువంటి పెంతెకోస్తు పండుగ. అక్కడ యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఆయన తిరిగి లెగవటమే కాదు, పులియని రొట్టెల పండుగలో యేసు ప్రభువారు లేచినట్టు మనకు కనపడితే, పెంతెకోస్తు నాడు ఏం జరిగింది? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో సంఘము స్థాపించబడింది. ద బర్త్ ఆఫ్ ద చర్చ్, సంఘము యొక్క పుట్టినరోజు ఎప్పుడు? పెంతెకోస్తు పండుగ నాడు. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇచ్చి, ధర్మశాస్త్రము పలకల మీద రాసినప్పుడు ఆ ధర్మశాస్త్రానికి నిలవలేక 3,000 మంది కత్తివాత చనిపోయిరి పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో దేవుడే తన్ను తాను రిక్తునిగా చేసుకుని చనిపోయి ఆయన మరణము మీద పునరుద్ధానం మీద సంఘం కట్టబడితే ఒక్క దినమునే
3,000 మంది బాప్తిస్మము పొందిరి. దట్ ఈస్ న్యూ కవెనెంట్. ఇప్పుడు పస్కా యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. పునియేలు రొట్టెల పండుగ యేసుక్రీస్తు పునరుద్ధానములో సాక్ష్యంలో నెరవేర్చబడింది. 3 పెంతెకోస్తు పండుగ సంఘము స్థాపించబట్టుంది, నెరవేర్చబడింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. మొత్తం వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. దేవుని దృష్టిలో ఒక రోజు ఎన్ని సంవత్సరములు? 1000 సంవత్సరములు. సో అప్పుడు వారం మొత్తం 7 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు? మొత్తం 7,000 సంవత్సరాలు. దేవుడు మానవుడికి ఈ భూమిని 6,000 సంవత్సరాలకు కౌలుకిచ్చాడు. ఈ భూమిని నువ్వు ఏలుకోవచ్చు, ఈ భూమి మీద నువ్వు నివసించవచ్చు అని దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 6,000 సంవత్సరాలు. అంటే 6 దినములు మనుష్యునికి ఇచ్చాడు. 7వ దినము విశ్రాంతి దినము, అది ప్రభువు యొక్క దినము. ఈ 7వ దినం ఏంటి అంటే 1000 ఏండ్ల పరిపాలనకు గుర్తుగా ఉంటుంది. 6,000 సంవత్సరాలు మనుష్యునికి దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏనండి, ఆదాము పాపము చేసినటువంటి దినం మొదలుకొని 2032వ సంవత్సరము, చెప్పండి, 2032వ సంవత్సరానికి సరిగ్గా 6,000 సంవత్సరాలు సంపూర్ణమవుతాయి. మన క్యాలెండర్ ప్రకారం మనం ఏమిటంటాం, సుమారు 6,000 సంవత్సరాలు మనం చెప్తా ఉంటాం. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఉండదు. ఎందుకంటే కొన్ని క్యాలెండర్ల ప్రకారము నెలకి 28 రోజులు చొప్పున 13 నెలలు ఉంటాయి. బైబిల్ క్యాలెండర్లు డిఫరెంట్, హెబ్రీల క్యాలెండర్లు డిఫరెంట్గా ఉంటాయి. దినములన్నీ లెక్కేస్తే ఆదాము పాపం చేసింది మొదలుకొని, అంటే మానవునికి దేవుడిచ్చిన కాలము ఎప్పుడు ముగియనుంది? 2032వ సంవత్సరం ముగియనుంది. ఇప్పుడు జాగ్రత్తగానండి. అక్క వామ్ము అన్నావా? అసలు ఇంకా ఉండు, 2032వ సంవత్సరం ఉంది. ఇప్పుడు 2032వ సంవత్సరం దగ్గర నుంచి ఏమి జరగాలి అంటే, ఇప్పుడు చూడండి, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, సంఘము ఎత్తబడటం జరగాలి. ఆ మధ్యలో ఇంకేముంది? ప్రాయశ్చిత్తము జరగాలి. ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్, పర్ణశాలలు జరగాలి. ఇది అయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, అంతే కదా. యేసు ప్రభు భూమి మీదకి, ప్రభువు తన 1000 పరిశుద్ధుల పరివారముతో భూమి మీదకి దిగి వస్తాడు. ఇది పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ చర్చ్. ప్రభువు తన సంఘము కలిసి భూమి మీద దర్శించే కాలం అది. ఈ లోపు ఏం జరగాలి? సంఘము, వెరీ గుడ్, సంఘము ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత ప్రాయశ్చిత్త దినం జరగాలి. ఆ తర్వాత మధ్యాకాశంలో పర్ణశాలల విందు జరగాలి. 2032వ సంవత్సరానికి 6,000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతే ఈ మధ్యలో కాలం ఎంత ఉంది? సంఘం ఎత్తబడిన తర్వాత నుంచి రాకడకు మధ్యలో ఏం జరుగుతుందన్న? 7 ఏండ్ల శ్రమకాలం. భూమి మీదకి ఏమొస్తాయి? 7 ఏండ్ల శ్రమలు వస్తాయి. 3.5 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు కాలం, 7 సంవత్సరాలు శ్రమకాలం. 2032 నుంచి 7 సంవత్సరాలు వెనక్కి రండి. 2025వ సంవత్సరము సెప్టెంబరు 22. జాగ్రత్తగా గమనించండి. ప్రభు మనకు సహాయం చేయనుగాక. రేపే శృంగధ్వని పండుగ ఇశ్రాయేల్ దేశంలో జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశంలో రాత్రి 9 గంటలకు జరిగితే, ఒకవేళ ఈ బూర శబ్దము ఆకాశంలో వినబడితే మనకు అర్ధరాత్రి వినబడుతుంది. వాళ్ళకి మనకు ఒక 3.5 గంటలు 4 గంటల డిఫరెన్స్ అనుకోండి. అంటే సెంట్రల్ స్టాండర్డ్ టైం ఏదో ఉంటుంది, సెంట్రల్ డే లైట్ టైం అని. వాళ్ళకి ఒకవేళ అర్ధరాత్రి అయితే మనకు తెల్లవారు 4 గంటలు. ఇప్పుడు ఈ మాటలు బట్టి మనకేం అర్థమవుతుంది? మనకు సమయము లేదు. ఎన్నో ప్రణాళికలు వేస్తున్నాం, ఏయేయో చేయాలనుకుంటున్నాం. రాకడ సమీపము. వాక్యం ప్రకారము, వాక్యమే చెప్తున్నాను, సొంత లెక్కలు చెప్పట్లేదు కదా. వాక్యం ప్రకారం 6,000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కొరకు క్రీస్తు వస్తాడు. ఆయనతో పాటు పరిశుద్ధ సంఘం వస్తుంది. అంటే 7 ఏండ్ల ముందే సంఘము ఎత్తబడాలి. అంటే రేపే ఎత్తబడాలి. ప్రభువు రాకడ రేపే అయితే, ఆయన బూర శబ్దము రేపే వినబడితే నీవు సిద్ధంగా ఉన్నావా? పస్కా నెరవేర్చబడింది, చెప్పాడు, చేశాడు. పులియన్ రొట్టెల పండుగ చెప్పాడు, చేశాడు. పెంతెకోస్తు పండుగ చెప్పాడు, నెరవేర్చాడు.
యోహాను సువార్త 14లో చదివాము, ఐ విల్ కమ్ అగైన్, నేను మరలా వస్తానని చెప్పాడు, ఖచ్చితంగా వస్తాడు. మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు, మేలుకో. ఎలా వస్తున్నాడు? పాట తీయండి, ఎవరిన తర్వాత పాడదాం. మేలుకో మహిమరాజు వేగమే వస్తున్నాడు. పరము నుండి బూరధ్వనితో అరయునేసు ఆర్భాటముతో, పరము నుండి బూరధ్వనితో అరయునేసు ఆర్భాటముతో, సర్వలోకము తెరిచుచును, త్వరపడు ఓ ప్రియుండ, సర్వలోకము తెరిచుచును, త్వరపడు ఓ ప్రియుండ, మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు, మేలుకో. గురుతులెల్లా ధరణి అందు సరిగా చూడా జరుగుచుండా, చిరునవ్వుతో చేర ప్రభుని, త్వరపడు ఓ ప్రియుండా, మేలుకో మహిమరాజు వేగమే రానయ్యున్నాడు, మేలుకో. 4వ చరణం, అరయంగా పరిశుద్ధులు మురిసెదరు అక్షయ దేహులై. చూడండి, చాలు. ఒక పెద్ద అరుపు వినబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులు 4:16, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ మన ప్రభువు దిగివస్తాడు. అప్పుడు ఎవరు మురుస్తారు, ఎవరు సంతోషిస్తారు అంటే క్రీస్తునందున వారు. క్రీస్తునందున వారు ఎవరైతే ప్రభువులో ఉన్నారో, మృతి పొందిన వారు కావచ్చు, సజీవులుగా ఉన్నవారు కావచ్చు, దే విల్ బి జాయ్ఫుల్, ఎంతో సంతోషిస్తారు. ప్రభు దగ్గర నేను వస్తున్నాం. అయితే నీకు నాకు సంతోషం లేదే, మన హృదయాల్లో కలవరం వచ్చేస్తుంది, మన హృదయంలో భయం వస్తుంది. అమ్మో ప్రభు రాకడ వచ్చేస్తుందా అని భయపడుతున్నాం. అంటే మనం ఇంకా సిద్ధపడలేదు, సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకొని సిద్ధపడాలి. 10 మంది కన్యకలు పరిశుద్ధులే, అందరూ రక్షణ పొందిన వారే, అందరూ ప్రయాణం చేసిన వారే, అందరూ ప్రభు మధ్యాకాశంలో పెండ్లి కుమారుని విందు కొరకు సిద్ధపడిన వారే. అయినను వారిలో 5 మాత్రమే కొనిపోబడ్డారు, 5 విరవబడ్డారు. ఎందుకు వారు విడిచిపెట్టబడ్డారు? ఒకే ఒక మాట. వారన్నారు, అమ్మా మా దగ్గర నూనె తక్కువైంది. నీ ప్రార్థన తక్కువైనప్పుడు, నీ ఆత్మీయ స్థితి తక్కువైనప్పుడు, నీ యొక్క పరిశుద్ధ జీవితం తక్కువైనప్పుడు, నీ ప్రభువులో ఉన్న ఉద్యమం తగ్గిపోయినప్పుడు ప్రభువు రాకడను నువ్వు ఎదుర్కొనలేవు. నేను ఎదుర్కొనలేను. నిజమే కదా? ప్రభువు వచ్చినప్పుడు ఆయన మన దగ్గర నుంచి కొన్ని కోరుకుంటున్నాడు. అవి మన దగ్గర లేనప్పుడు మనం సిద్ధంగా లేము. ప్రభు అడుగుతాడు, ఇదిగో నేను నీకు సమయం ఇచ్చాను, నేను ఇక్కడ నాటాను, ఐగుప్తు నుండి నిన్ను ఏరు కోరి నేను తీసుకొని వచ్చాను, సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటి పెట్టాను. నీ దగ్గర ఫలములను ఆశించటం తప్ప ప్రభువుది? నీ దగ్గర ఫలములను కోరుకోవటం ప్రభువు తప్ప? నువ్వు ఫలించకుండటం నీకు న్యాయమా? దిస్ ఈస్ ద టైమ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఇది మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయం. ప్రభువా, నేను ఎంత ఫలించాను, ఏం ఫలించాను, ఎన్ని ఆత్మలను ఫలించాను, లేదా ఎంత భక్తిని నేను సంపాదించాను, ఎంత పరిశుద్ధత నేను సంపాదించాను, ఎంత ప్రార్థన జీవితం, రక్షణ పొందిన నాడు ఉన్నటువంటి ఉద్యమము ఇవాళ బలపడిందా, తగ్గిపోయిందా? రక్షణ పొందిన కొత్తలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితము ఇప్పుడు బలపడిందా, ఇంకా సన్నగిల్లిందా? అనేక మంది అంచె దినముల్లో ప్రభు చెప్తున్నాడు, అంచె దినములలో అందరి ప్రేమ చల్లారిపోతుంది, అడుగంటుచున్నది ఆత్మీయత, అందరి ప్రేమలు చల్లారేగా. ఏమైందండి?
ఆత్మీయత అడుగంటిపోతుంది, అందరి ప్రేమలు చల్లారిపోతున్నాయి. కాబట్టి ప్రభు వచ్చి తేరి చూసినప్పుడు ఫలములు కనబడకపోతే, నాలో ఫలించని ప్రతి తీగను తీసి పారవేస్తాను. ఎక్కడ వేస్తారు? వాటిని అగ్నిలో వేస్తారు. అయ్యో, ఇంత రక్షణ పొంది, ఇంత పరిచర్య చేసి, ఇన్ని సంవత్సరాల విశ్వాస జీవితం తర్వాత నా ప్రార్థనా జీవితం తగ్గిపోవటం వలన నా రక్షణను నేను పణంగా పెట్టేస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించు మహిమను నేను పణంగా పెట్టేస్తున్నాను. నూనె అయిపోలేదు, నూనె తగ్గిపోయింది. అదే వారిని పెండ్లి కుమారుని కలుసుకోలేకుండా అడ్డుపడింది. వాళ్ళు సిద్ధపడేలోపు పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. అంతటి తలుపులు వేయబడిన ఒకే ఒక మాట అన్నారు, మీరెవరో నాకు తెలియదు. ప్రతి యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేరింది. ఇశ్రాయేలీలే సాక్ష్యం. గ్రేట్ ఫ్రెడరిక్, ఘనుడైనటువంటి ఫ్రెడరిక్ ఏమన్నాడంటే, ఈ బైబిల్ నిజమా? ఈ బైబిల్లో ఉన్నటువంటి జీవితాలన్నీ నిజమేనా? ఇవి నిజంగా నెరవేర్చబడతాయా అని మీకు అనుమానం వచ్చినప్పుడల్లా మీరు ఇశ్రాయేలును చూడండి అన్నాడు. ఘనుడైన ఫ్రెడరిక్ ఏమన్నాడు? మీరు ఎవరిని చూడాలంట? ఇశ్రాయేలుని చూడాలి. ఎందుకంటే అక్కడ మన ప్రభువు జన్మించాడు, అక్కడ మన ప్రభువు నడిచాడు, అక్కడ మన ప్రభువును చూశారు, అక్కడ మన ప్రభువు గుర్తులన్నీ ఉన్నాయి. ఆయన చెప్పినవన్నీ నెరవేర్చబడుతున్నాయి. లోకమంతా చూస్తుంది. గమనించారా మీరు? లోకమంతా ఇశ్రాయేల్లో ఏం జరుగుతుందో చూస్తుంది, విశ్వాసులు తప్ప. ఈ రోజుల్లో దేవుని ఎరిగినటువంటి విశ్వాసులంగా మనము చూస్తున్నామా గుర్తుల వైపు? ప్రవచనములు సంపూర్ణములాయెను, యోధులు తిరిగి వచ్చుచున్నారు, యోధులు తిరిగి వచ్చుచున్నారు. ఎవరు వస్తున్నారు? యూదులు వచ్చేస్తున్నారు. లేవి గోత్రం సిద్ధపడిపోయింది. బలివలసినటువంటి పశువు సిద్ధమైపోయింది. దేవుని యొక్క మీకు గుర్తులేదు, నేను 2006 సంవత్సరం అట్టుకుంటా, అప్పుడు హైదరాబాద్లో స్పెషల్ మీటింగ్స్ జరిగాయి. అక్కడ సేవకులు చెప్పారు, అప్పుడే చెప్పారు, 3వ దేవాలయము ఎప్పుడో కట్టబడింది, అది మధ్యాకాశంలో పెట్టబడింది. దేవుని సమయం సంపూర్ణమైనప్పుడు అది ప్రత్యక్షతలోనికి వస్తుంది. ఎనీ టైం ఫ్రమ్ నౌ. ఇప్పుడు నా యొక్క విన్నతి ఏంటంటే, సెప్టెంబర్ 22, 2025 ఒకవేళ నిజంగా ప్రభువు రాక అయితే నీవు నేను ఎత్తబడాలి. ఒకవేళ మీలో కొందరు అనుకొనుచున్నట్టుగా ప్రభువు ఆలస్యము చేయటం లేదు, కానీ కొందరు మారు మనస్సు పొందటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ ప్రమాదకరమైన మాట ఇంకొకటి ఉంది. ఆ కృపాకాలం కూడా రేపటితో ఒకవేళ ముగిస్తే ఏ క్షణమైనా ప్రభువు తన వారిని తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు సిద్ధముగా ఉన్నావా? మత్తయి సువార్త 24 ఉంటాడు, జాములలో కదా, అర్ధరాత్రి జామున వచ్చినప్పుడు వాడు అపహరింపకుండానట్లు యజమానుడు ఏం చేస్తాడంట? కావలి కాసుకుంటా ఉంటాడంట, అపహరింపనివ్వడంట. మీరు మెలకువగా ఉండండి, మీ ప్రభువు ఎప్పుడు వచ్చునో మీరు ఎరుగరు గనుక మీరు మెలకువగా ఉండండి. రేపు ప్రభు రాకడొస్తే, అంటే సంఘం ఎత్తబడే సమయం వస్తే నువ్వు ఎత్తబడాలి రేపే. ఒకవేళ రేపు కాకపోతే ఇంతకు ముందు అన్నట్టు ఎప్పుడో కాదు, ఏ క్షణమైనా రెడీగా ఉండాలి. రేపటి నుంచి ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం మనము జాగ్రత్త చేసుకుంటుంది. ఏ క్షణమైనా జరగచ్చు. ఇందులో మనం నమ్మకపోవటానికి ఏం లేదండి. నరుని ఆయుష్ ఎట్లాంటిది? ఎప్పుడు ఏం జరుగుతుందో, మరి మనుష్యుని ప్రాణమనే ఎప్పుడు తీసివేయబడుతుందో తెలియనప్పుడు ప్రభు రాకడ ఎంతసేపు కదా? వయస్సు భేదం ఉందా? పిండముగా రూపించబడక మునిపే మరణిస్తున్నారు, పిండముగా రాలిపోతున్న వారున్నారు, యవ్వనస్తులుగా ఉండి రాలిపోతున్న వారున్నారు, వృద్ధాప్యంలో జబ్బు చేసి రాలిపోతున్న వారున్నారు. నిత్యత్వం కోసం ఏది? కష్టపడుతున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు, సంపాదిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు కంటున్నారు, వాళ్ళని పోషిస్తున్నారు, వాళ్ళని ప్రయోజకులు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు, మనవరాళ్ళతో సంతోషంగా ఉంటారు. ఏదో ఒక జబ్బు చేస్తుంది, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నిత్యత్వం కొరకు ఏం దాచి ఉంచావు? హ్యావ్ యూ లైడ్ అప్ ఎనీథింగ్ ఫర్ యువర్ ఇటర్నిటీ? హ్యావ్ యూ లైడ్ అప్ ఎనీథింగ్ ఫర్ యువర్ రిటర్న్? నీ నిత్యత్వం కొరకు ఏమి దాచి ఉంచావు? ఏమి సంపాదించావు? ప్రభు నిన్ను అడుగుతున్నాడు.
ఇదిగో నేను చెప్పిన ప్రతి మాట నెరవేరింది. ప్రభు చెప్పిన మాటలో ఏదైనా నెరవేరకుండా ఉంటుందా? పొల్లైనను దేని కూడా నువ్వేమీ తీయలేవు, ప్రతీదీ నెరవేర్చబడుతుంది. ఇవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు ఆయన వస్తానన్నాడు, ఆ మాట కూడా నెరవేర్చబడుతుంది. హీ విల్ కమ్ అగైన్ ఫర్ హిస్ పీపుల్. ఆయన తన ప్రజలతో వస్తాడు, తన వారిని తీసుకొని వెళ్ళడానికి ఆయన ఖచ్చితంగా వస్తున్నాడు. ఆయన రేపే వస్తే, లేకపోతే ఈ అర్ధరాత్రి ఆయన కేక వినపడితే, ఏ సమయంలో కేక వినబడినా ఆయన స్వరం వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ స్వరం అందరికీ వినపడదు, బాహాటముగా వచ్చేది కాదు. దిస్ ఈస్ కాల్డ్ సీక్రెట్ కమింగ్ అంటాడు. సంఘం ఎత్తబడటం అనేది సీక్రెట్ కమింగ్, రహస్య రాకడ. కేవలము నా గొర్రెలు నా స్వరము వినును, వారికి మాత్రమే ఈ శబ్దం వినపడుతుంది, వారు ఎత్తబడతారు. ఇందులో ఇశ్రాయేలీలు ఎత్తబడరు. శ్రమల కాలం మధ్యలో వాళ్ళు ఎత్తబడతారు. సంఘమే వెళ్ళిపోతుంది, ఎవ్వరికి తెలియని కూడా తెలియదు. మనం అనుకుంటాం బాగానే ఉందని, సంఘాలు కూడా నడుస్తూ ఉండొచ్చేమో. ఏదో చిన్నప్పుడు సండే స్కూల్స్లో చెప్పినట్లు మొత్తం క్రైస్తవులంతా మాయమైపోతే, ఫ్లైట్లు పడిపోతాయి, ట్రైన్లు పడిపోతాయి. అలా కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే అంచె దినముల్లో విశ్వాసము నేను కనుగొనగలనా అన్నప్పుడు వెరీ మైనారిటీ విల్ బి టేకెన్. అందులో నీవు నేనుంటే ఎంత బాగుండో, నీవు నేను సిద్ధపడి ఉంటే ఎంత బాగుండో. మన ప్రార్థనలు వ్యర్థం కాకుండా, మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకుండా ఉంటే ఎంత బాగుండో. ప్రభువుని ఇదే బ్రతిమిలాడుకోండి. నా యొక్క వినపం ఇదే. ఈ రాత్రి మొదలుకొని మీరు ప్రతి నిమిషము సమయం దొరికినప్పుడల్లా, ప్రభువా ఒకవేళ నువ్వు వస్తే నన్ను తీసుకెళ్ళి, ఈ రెండే అడగండి. లార్డ్ ఫర్గివ్ మీ, లార్డ్ యాక్సెప్ట్ మీ. రెండే పదాలు. ఏం చెప్పాలి? ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను అంగీకరించు. మొన్న అన్న అంటున్నారు, శిలువ మీద దొంగకి టెక్నిక్ తెలిసింది. శిలువ మీద దొంగ ఏం టెక్నిక్ తెలిసింది? ఈయనైతే చేయగలడు అనుకున్నాడు. రైట్ టైంలో అన్నాడు, లార్డ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకో. యెహోవా దయ పొందెదను సజీవుల దేశమున. పాడండి. యెహోవా దయ పొందెదను సజీవుల దేశమున, ఇట్టి నమ్మకము లేని ఎడల నేనేమౌదునో. దేవా నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. దేవా నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. నీ సేవకుని కోపముచే, నీ సేవకుని కోపముచే త్రోసివేయకు యెహోవా, త్రోసివేయకు యెహోవా. దేవా నీ ముఖమును నాకు దాచాకుము నా ప్రభువా. కాబట్టి ఇటు ప్రార్థన కలిగి, ఇటువంటి భయము కలిగి, బావి యొద్ద చక్రం ఊడిపోక మునిపే, దారి యొద్ద కుండ పగిలిపోక మునిపే, దుర్దినములు రాకముందే, వీటి యందు మనకు సంతోషము లేదని చెప్పకముందే మనం బలపడాలి. రక్షణ లేని వారు ఇక్కడ ఎవరైనా యవనస్తులు రక్షణ లేకుంటే దయచేసి సమయం లేదు, ప్రభుని బ్రతిమలాడుకో. ప్రభా నన్ను రక్షించు, ప్రభా నా పాపములను క్షమించు, ప్రభా నన్ను నీ సన్నిధిలో చేర్చుకోమని అడగండి. 2, రక్షించబడిన నీవు నూనె తక్కువైందేమో చూసుకొని ప్రభువుని బ్రతిమలాడుకో. ప్రభా నిజమే నా ప్రార్థన తక్కువైపోయింది, నిజమే నా భక్తి తక్కువైపోయింది, నిజమే నా పరిశుద్ధతకు చిల్లులు పడ్డాయి, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారములుగా ఉన్నాయి ప్రభా. అలా లేదేమో, దయతో నన్ను మన్నించు, దయతో నన్ను అంగీకరించు. ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ ఆస్క్ ఫర్ యాక్సెప్టెన్స్. 1-2-3 నిమిషాలు మీకు సమయం ఇస్తాను, కొంచెం ప్రార్థనలో గడపండి. తలలు వంచండి. బిఫోర్ వి వర్షిప్ ఫర్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్, జస్ట్ థింక్, హ్యావ్ time of confession and prayer. దయచేసి ప్రార్థనలో గడపండి. ప్రభువా నన్ను అంగీకరించు, నన్ను క్షమించు. లెక్క ప్రకారం అయితే సమయం అయితే అయిపోయింది ప్రభువా,
మా దినములు సంపూర్ణమైపోయాయని మాకు అర్థమవుతుంది. అయినా నీ కృపే. ఒకవేళ రేపు నువ్వు సంఘాన్ని పిలవకపోతే మా దినములు లెక్కించుట మాకు నేర్పండి. మాకెంత సమయం ఉందో మాకు తెలియచేయండి. నీ రాకడకు మేము సిద్ధపడాలి ప్రభా. ఎందుకంటే అందరు అనుకునుచున్నట్టు నువ్వు ఆలస్యమైతే చేయట్లా, వచ్చువాడు ఆలస్యము చేయక వస్తున్నాడు. నీ 6000 సంవత్సరాలు నీ లెక్క ఎప్పుడు తప్పలేదు ప్రభా. ప్రతిదీ నీ లెక్క ప్రకారమే నెరవేరుస్తూ వచ్చావు. ఈ విషయంలో కూడా నువ్వు మాట తప్పవు. అదే మాకు భయము. నీ మాట ప్రకారం జరిగితే మాలో ఎంతమంది సిద్ధంగా ఉన్నామో మాకు తెలియదు ప్రభా. మమ్మల్ని సరిచేయండి అని ప్రార్థించండి. 2-3 నిమిషాలు ప్రార్థనలో గడపండి. తర్వాత రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అందరూ